వచ్చి ఎంతసేపు అయిందిరా? ఏంటి గురూజీ, మేడం గారు ఇంట్లో లేరా? మా మేడం గురించి పక్కన పెట్టు, మీ మేడం ఆన్లైన్లోనే ఉందిగా. కొన్ని సంవత్సరాలైందిరా నిన్నెలా చూసి. ఏరా, నువ్వు నిజంగా ఆనందంగానే ఉన్నావుగా? ఆ విషయం నన్ను అడగడం కన్నా మీ కళ్ళని అడిగితే బాగా చెప్తే గురూజీ. అదేంట్రా? కొడుకు విజయం సాధిస్తే ఆ విజయోత్సవం తల్లిదండ్రులు కలవకనిపిస్తుంది. ఇక్కడ కొడుకు లాంటి శిష్యుడికి ఆనందం దక్కితే తండ్రి లాంటి గురువు కళలో ఆనందం కనిపిస్తుంది. తండ్రి లాంటి ఏంట్రా? తండ్రినే అంతే, ఇంకెప్పుడు నువ్వు అనాథ అనకు. అయ్యా, ఇప్పుడు కూడా నేను అనాథ అన్న పదం వాడలేదయ్యా ద్రోణాచార్య. కాదు నాన్న, దాదాపు ఓ 10 ఏళ్ళ నుంచి నువ్వు నాకు తెలుసు. నేను మీ ఫ్యాకల్టీ కూడా కాదు. అయినా యు ఆర్ మై బెస్ట్ స్టూడెంట్. కారణం ఒకటే, ప్రతి ఒక్కరూ పుస్తకాన్ని కళ్ళతో చూసి నోటితో చదువుతారు. నువ్వు మాత్రం బ్రెయిన్తో చూసి ప్రాక్టికల్గా నేర్చుకునేవాడివి. ఆ తెలుసుకోవాలనే తపనతోనే అన్నీ నేర్చుకుని పక్క క్లాస్ వాళ్ళ డౌట్లు కూడా నువ్వే క్లియర్ చేసేవాడివి. వాట్ ఎ స్మార్ట్ బాయ్ యు ఆర్. నీ సాధనాలు చూసి ముచ్చటేసేది కానీ ఆ ప్రక్రియలో నీకంటూ సపోర్టివ్గా ఒక అమ్మాయి కూడా ఉంటే బాగుండేది అని అనిపించేది. ఈరోజు ఆ లోటు కూడా ఫుల్ఫిల్ అయ్యింది. స్టాఫ్ అందరికీ జెలసీ వేసేదరా నీ వెనకాల ఎప్పుడు అమ్మాయిలు తిరుగుతూ ఉండడం చూసి. యు సచ్ ఎ రొమాంటిక్ గాయ్. ఆ రోజులే వేరండి. కానీ ఆ ఇంటర్మీడియట్ ఇన్సిడెంట్ తర్వాత అమ్మాయిల సంగతి పక్కన పెట్టు, కనీసం ఒకడు కూడా నిన్ను పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ ఇంటర్మీడియట్ సంగతి వదిలేయండి. అది కాదురా, వదిలేయండి. వదిలేయండి సార్, ఇంకోసారి ఆ టాపిక్ తీసుకురాకండి. సారీ గురూజీ, మీ మీద అరిచేసా. బాగానే ఉన్నాను కదా. నా జీవితంలోకి ఇప్పుడు ఒక ఆనందం వచ్చింది గురూజీ. ఆనందం లైఫ్ అంతా అలాగుంచేస్తా. అదొక్కటుంటే చాలు, నవ్వుతూ బతికేస్తా. దీనికి 100 years. భువన్ మెసేజ్ గురూజీ. ఏంటంట? ఈ అమ్మాయిలు మెసేజ్లో మ్యాటర్ అని చెప్పరు గురూజీ, కలిసాక ఏదైనా హ్యావ్ టు మీట్ అని పెట్టింది. అది సరే కానీ సాయంత్రం ఒకసారి అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి మాకు పరిచయం చేయరా. మా సర్ప్రైజులు కూడా మీరు చెప్పేస్తే మేము ఎందుకంటే ఇక్కడ. నేను అదే ప్లాన్ చేసా గురూజీ. ఓకే గురూజీ, బాయ్. సారీ, లేట్ అయిందా? మాట్లాడాలి చాలా. కబుర్లే ఉందిలే, తర్వాత చెప్పుకుందాం. కాసేపు చూడండి, ఈ డ్రెస్లో భలే ఉన్నావు. కాసేపు ఆ స్కానింగ్ ఆపుతావా? సర్లే, పెళ్ళైనాక లైఫ్ అంతా చూసుకోవచ్చు. ఏదో మాట్లాడాలన్నావు, చెప్పు. నీకు ఒకటి చెప్పాలి. ఏంటది?
చెప్తాలే కానీ ముందు నువ్వు చెప్పు. నీ పేరేంటి? ఆ? నీ పేరేంటి చెప్పు. సూపర్ స్టార్ రజనీకాంత్. ఏయ్ సీరియస్గా? తెలుసుగా నీకు, రామ్. ఇట్స్ ఫేక్. ఫేక్ ఏంటి? నీ అస్సలు పేరు రాంబాబు, నాట్ రామ్. ఏ పిచ్చిదానా, రామ్ అయితే ఏంటి రాంబాబు అయితే ఏంటి, రెండు ఒకటేగా. రెండు ఒకటి కాదు. యునో, అమ్మాయిలకు తమకు జరిగే చిన్న మోసంని కూడా భూతత్వంలో చూసే తత్వం ఉంటుంది. రాంబాబు అంటే కామెడీగా ఉంది, గర్ల్స్ ఫాలో అవ్వరు కాబట్టి సోషల్ మీడియాలో క్లాస్గా రామ్ అని పెట్టుకున్నావు. హౌ చీప్. చీపేముంది బావన్ అందులో, నేను అంత ఆలోచించలేదు. నీకది తప్పు కాదేమో రామ్, సారీ రాంబాబు. లైఫ్ షేర్ చేసుకోవాలనుకున్న అమ్మాయి తన లైఫ్ పార్ట్నర్ తనతో జెన్యూన్గా ఉండాలని కోరుకుంటుంది. కనీసం మన ఈ జర్నీలో నీకొక్కసారి కూడా నీకేం చెప్పాలనిపించలేదా? నీ పేరు రాంబాబని. సారీ బోనా. ఇంకా ఉన్నాయి. CEO at మై ఓల్డ్ సొల్యూషన్ అని ఫేస్బుక్లో పెట్టావు. నువ్వు CEOనా? కంపెనీ పేరేంటి? మై ఓల్డ్ సొల్యూషన్సా? చెప్పు. ఆఫీస్ అడ్రస్, GPS ఎక్కడో చూపించు. నిన్నే చూపించు. బోనా, అది మై వరల్డ్ సొల్యూషన్స్ అనేది నా డ్రీమ్ వర్క్ బోనా. అచ్చా, కంప్లీట్ అయిందా నీ డ్రీమ్ వర్క్? కనీసం స్టార్ట్ చేసావా? లేదు. సో ఇట్స్ అ బోగస్ అన్నమాట. బోగస్ అనుకు బోనా, యాక్చువల్లీ అది నా ప్లాన్లో ఉంది. మై వరల్డ్ సొల్యూషన్స్, ఏ ప్లాట్ఫామ్ టు ఆల్ టాలెంటెడ్ అండ్ ఎంప్లాయీస్. ఇప్పుడు నువ్వేం జాబ్ చేస్తున్నావు? జాబ్ ఏం లేదు బోనా, ఐ హెల్ప్ స్టూడెంట్స్, ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఉంటా. నీకే దిక్కులేదు, నువ్వు అన్ఎంప్లాయీస్కి ప్లాట్ఫామ్ అవుతావా? వావ్. ఏం చదువుకున్నావు? సైలెన్స్ ఇస్ నాట్ యువర్ ఆన్సర్. టెల్ మీ. పోనీ నేను చెప్పనా? 10th క్లాస్. Am I correct? నీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ హాల్ నుండి నిన్ను డీబార్ చేశారు. ఎందుకో చెప్పనా? చిట్స్ పెట్టి మాస్ కాపీయింగ్ చేస్తూ స్క్వాడ్కి దొరికిపోయావు కాబట్టి. అవన్నీ పట్టించుకోకు, నిన్ను హ్యాపీగా చూసుకుంటా. ఆటో తోలుతావా? దొంగతనాలు చేస్తావా? అమ్మా నాన్న లేరు, చదువు ఉద్యోగాలు లేవు. నీ పర్స్ ఒకసారి ఇవ్వు. ₹10. 10 రూపాయలు. 10 రూపీస్. మిస్టర్ రాంబాబు, నన్ను హ్యాపీగా చూసుకుంటా అన్నావు, ఈ 10 రూపాయలతోనేనా? ఆటో తోలడం దొంగతనాలు చేయడం కాదు. నీ కాన్ఫిడెన్స్ చూస్తే ఏదో పెద్ద స్కామ్ చేసి నన్ను పోషించేలా ఉన్నావు. చేసినా చేస్తావు, ఎలాగో మోసగాడివే కదా. సర్లే, ఇదే మన లైఫ్లో లాస్ట్ కూడా అవ్వాలి. ఇక నుంచి నో డిస్టర్బెన్సెస్. ఇదే మన లైఫ్లో లాస్ట్ గొడవ అండ్ ఆల్సో లాస్ట్ డే ఆఫ్ అవర్ రిలేషన్షిప్. ఏంటి? ఐఎమ్ డన్. లెట్స్ బ్రేకప్. పాపం ఈ 10 రూపాయలతో ఎలా బతుకుతావు? ఎత్తుకో.
ఈ నోట్ చూసినప్పుడల్లా నీకు ఈ రోజు గుర్తు రావాలి. నువ్వు నాకు చేసిన మోసం గుర్తుకు రావాలి. ఈ నోట్ ఖర్చు పెట్టుకో. ఇది ఉంచుకో, ఖర్చు పెట్టుకో. అయిపోతే మళ్ళీ అడుగు, సిగ్గుపడుకో. నేను బెగ్గర్స్కి కూడా 100 వేస్తూ ఉంటాను. నువ్వు నాకు 1 year బాండింగ్ ఉన్న బెగ్గర్వి కదా, అందుకే 500. ఇందాక నువ్వు కూడా ఏదో చెప్పాలన్నావు, ఏంటది? ఇంకో అబద్ధమే ఉంటుందిలే, అంతేగా? గుడ్ బై. వచ్చేశాడు 10 రూపాయలతో ప్రేమించడానికి ప్రేమికుడు.